ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ ఇది నెల్లూరు స్టైల్ ఎలా చేయాలో చూద్దామా? ఫస్ట్ మనం ఇట్లా బాండీ పెట్టేసుకొని మనము బటర్ కానీ లేదు అంటే నెయ్యి కానీ కొంచెం ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బట్ కొంచెం బిర్యానీలో మనము నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఇది బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఈ లోపల నేను ఆనియన్స్, టమోటాస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కట్ చేసేసుకొని ఇలా జార్‌లో వేసేసుకున్నాను. చూసారా? ఇట్లా జార్‌లో వేసేసుకున్నాను. ఆనియన్స్, టమోటాస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకోవాలి. బాగా మెత్తగా పట్టుకున్న తర్వాత మిక్సీ వేయాలన్నమాట. మిక్సీ ఏసినాక మెత్తగా అయిపోయిన తర్వాత ఈ పేస్ట్‌ని తీసుకెళ్ళి మనం ఆల్రెడీ స్టవ్ మీద బిర్యానీ స్పైసెస్ ఏసుకున్నాం కదా! దాంట్లో ఏసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది అడుగంటుతూ ఉంటుందనమాట. అడుగంటకుండా ఇట్లా ఫ్రై అవుతూ ఉండాలి. దీంట్లోనే నేనొచ్చేసరికి పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి మళ్ళీ కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి మళ్ళీ కొంచెం ఫ్రై అవ్వనిచ్చాను. దీంట్లో వచ్చేసరికి నేను కొంచెము కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ వేశాను. ఇవన్నీ వేసినాక ఇక్కడ మనకి వాటర్ కనిపిస్తున్నాయి కదా! ఆ వాటర్ అంతా బాగా చిక్కపడాలి. చిక్కపడితేనే మనకి కొంచెం టేస్ట్ తెలుస్తుంది. ఆ తర్వాత ఇక్కడ స్పైసెస్ అనమాట. ఇవి వచ్చేసరికి గరం మసాలా స్పైసెస్ అండ్ చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను. ఇదంతా వేసేసి ఆ తర్వాత కొంచెం వాటర్. ఇప్పుడు మనము దీనికి యాక్చువల్లీ ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ కాదు, నార్మల్ రైస్ 1:2 రేషియోలో తీసుకున్నాను. చూసారా? మళ్ళీ నేను కొత్తిమీర, పుదీనా వేసేసి ఆ తర్వాత కొంచెం అన్నం కూడా వేసేసి రైస్ అనమాట అది. రైస్ కూడా వేసేసి నిమ్మకాయ పిండేసాను. నిమ్మకాయ పిండిన తర్వాత మనము టేస్ట్ చూడాలి. ఈ వాటర్ వచ్చేసరికి మనకి బాగా ఉప్పగా తగలాలి. ఉప్పగా తగిలితేనే బావుంటుంది. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 50% బాయిల్ అవ్వాలి. ఈ లోపల చికెన్ ఉంది గదా! చికెన్ ఇట్లా పసుపు, కారం, ఉప్పు అన్నీ కలిపేసేసి ఉడకపెట్టేసుకోండి. ఉడకపెట్టేసి పక్కన పెట్టుకోండి. యాక్చువల్లీ నేనది వీడియో తీయలేదు. సో, ఇట్లా అన్నీ ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది బాయిల్ అయింది చూడండి. ఓన్లీ 50% బాయిల్ అయింది. ముందే మనము చికెన్ ఇట్లా వేసేస్తే మనకి నోటికి టేస్ట్‌గా ఉండదు. ఇట్లా మధ్యలో వేసుకుంటే మనకి టేస్టీగా ఉంటది ఆ చికెన్ ముక్కలు కూడా. సో, ఈ చికెన్ ముక్కలు నేను దాంట్లో వేసేసి బాగా కలిపేసాను. కలిపిన తర్వాత మూత పెట్టేయడమే అంతే. మూత పెట్టేసి ఆ తర్వాత లాస్ట్‌లో వచ్చేసరికి మళ్ళీ పుదీనా, కొత్తిమీర చల్లుకోండి. కొంచెం బావుంటది టేస్ట్. యాక్చువల్లీ బిర్యానీ అంటేనే పుదీనా ఎక్కువ ఉండాలి. సో, బావుంటది కూడా. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇట్లా కలిపేసేసి మూత పెట్టేసాను. చూడండి రైస్ పెద్ద కుక్ అవ్వలేదు. 50% కుక్ అయింది రైస్. సో, ఇట్లా మనము మళ్ళీ పుదీనా, కొత్తిమీర ఏసేసి మూత పెట్టేసి మళ్ళీ మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. ఒకసారి మళ్ళీ మనము ఇదంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసినాక మళ్ళీ మనము ఒక్కసారి అట్లా గెంటెతో కలపాలనమాట. ఎందుకంటే స్పైసెస్ అన్నీ కిందనో, పైనో లేకపోతే పక్కనో ఉంటది. అన్నానికి పెద్ద కలవదనమాట. అందుకని నేను ఒకసారి కలుపుకున్నాను. మొత్తం కలుపుకున్నాక సర్వ్ చేసుకోవడమే. అంతే సింపుల్‌గా, టేస్టీగా అసలు చిన్న పిల్లలకి కూడా ఈ రైస్ పెట్టొచ్చు. ఏం కాదు. అసలు చాలా సాఫ్ట్‌గా ఉంటది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఈసారి షూర్‌గా ట్రై చేసి చూడండి. ఇట్లా బాస్మతి రైస్‌తో కాకుండా నార్మల్ రైస్ తోటి ట్రై చేసి చూడండి. అండ్ మీకు గాని నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. థాంక్ యూ.